ఈ పర్టికులర్ సినిమాలో 'దివానా'కి వచ్చేసరికి ఎందుకు లేట్ అయింది? నాకు తెలిసి మీరు నాకు 2022 ఎండ్ నుంచి యూ ట్రావెల్ అనుకుంటున్నాను నేను. యా యా ఎందుకంటే 'శుభం' కంటే ముందే రావాలి యాక్చువల్లీ. అవునవునవును. అంటే అది అంటే ఈ సినిమా మేమేం చేయలేదు సార్. అది దానంతా అదే చేసుకుంటూ వెళ్ళింది. మేము కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయబోతుండే. ఎందుకంటే ఈ సినిమాకి ఈ టైంలోనే రావాలి, ఈ ఇప్పుడే రావాలి అని ఏమీ రూల్ లేదనమాట. ఇది ఎప్పుడొచ్చినా ఇది ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ. ఎప్పుడొచ్చినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇంత కూడా తగ్గదు. ఏ రిలేటబుల్ లేదు కదా, అది కాదు. ఇది ఈ పాయింట్ చాలా మేము తీసుకున్న ప్రెమైజే చాలా యూనిక్ కాబట్టి అండ్ దాని చుట్టూ ఈ స్టోరీ అల్లుకున్నాము. అండ్ ఐ ఫీల్ లైక్ ఇప్పటికీ ప్రతి రిలేట్ అయ్యేటట్టు ఉంటుంది స్టోరీ. అంటే ఎందుకైందంటే నాకు శుభం ముందు బేసిక్గా వాసు అండ్ శ్రీదేవి వాళ్ళు మ్యామ్ కూడా చేద్దాము శుభం రాకముందు ఇది హర్షిత్ ఇదే నీ ఫస్ట్ సినిమా ఉంటే బాగుండని, లేకపోతే నేను లేదు శుభం ఫస్ట్ చేద్దాము, అది డెఫినెట్లీ మనకి మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ ఆడియన్స్లోకి తీసుకెళ్తుంది, ఫ్యామిలీస్కి తీసుకెళ్తుంది. అండ్ ఆబ్వియస్లీ సమ్మన్ లైక్ సమంత మ్యామ్ లాంచింగ్ డూయింగ్ హర్ ఫస్ట్ ప్రొడక్షన్, అది డెఫినెట్లీ విల్ హెల్ప్ మన సినిమాకే అని చెప్పి అది అయింది. అది ఓకే చెప్పారు నేను అన్నా దెన్ వాళ్ళు ఒప్పుకున్నారు దానికి. బట్ అయినా కూడా అదేమి ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఏం లేకుండే, అది అయినా చాలా టైం పట్టింది. అంటే మీలో ఒక ఆర్టిస్ట్ కదా, బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు అంటే జస్ట్ అంతే. అప్పుడు ఇన్స్టెంట్ డెసిషన్. అప్పుడు నాకు అనిపించింది ఇట్లాంటి ఆపర్చునిటీ అంటే దివానా కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది సార్. అది వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉండి, వేరే హీరోలు ఉండి, అది లాస్ట్కి వాసు గారు రావడము, అదంతా అదొక పెద్ద స్టోరీ అది. బట్ శుభం అయింది. దాని తర్వాత ఐ ఫీల్ లైక్ దివానా రైట్ టైంలో, నేను లేట్ టైం కాలేదు. ప్రతి స్కెడ్యూల్లో నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ శుభం చాలా నేర్పించింది. శుభం నాకు ఆ వర్క్షాప్స్ కానీ అంటే ఒక కైండ్ ఆఫ్ సొఫిస్టికేషన్ పోయిందనమాట. అంటే ఫ్రీ అయిపోయినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే నువ్వు హారర్ సినిమా వేయడం అంటే ఎంత అదొక ఫన్నీ ప్రాసెస్ సార్ అది. అంటే వాళ్ళు భయపెడుతుంటారు, మేము ఆఫీస్లలో చైర్ల కింద రాసుకునేటోళ్ళము. సో అదంతా చైర్ల కింద ఆఫీస్ అందరు చూస్తుంటారు, మేము చైర్ల కింద వెళ్ళిపోవడం, వాళ్ళ మా వెనకాల పడి భయపెట్టడము. సో ఒక కైండ్ ఆఫ్ ఓపెన్ అప్ అయిపోయినా యాజ్ అన్ యాక్టర్. అండ్ అది నాకు దివానాలో కూడా హెల్ప్ అయింది. అంటే ఫ్రీగా అయిపోయినా కెమెరా ముందు కొంచెం ఒక ప్రాసెస్ అర్థమైపోయింది. అంటే అప్పటిదాకా మీరు చేసిన సినిమాలు కానీ వెబ్ సిరీస్ తాలూకు ఒక పెద్దతనం దీంతోనే ఫస్ట్ టైం వచ్చింది. అంతే. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. ఒక చెప్పాలంటే ఒక సినిమాని మొత్తం 2 hours మనము స్క్రీన్ మీద ఉంటున్నాము, అది హ్యాండిల్ చేయడము దానికి. కానీ ముగ్గురు హీరోలతో ఉండేది వేరు, సోలో హీరో వేరు, అది వేరే. అప్పుడు అది శుభంలో మీరు ఎంత కాదనుకున్నా అక్కడ మీరు కేబుల్ టీవీ సంబంధించిన అవునవును దానికి సంబంధించిన వాళ్ళు ఒక క్యారెక్టర్ అంతే. ఒక భీమిలి దగ్గర ఉండే ఒక కుర్రోడు. కానీ అదే ఇంకా ప్రతి సీన్లో ప్రతి సొల్యూషన్ వీడే తీసుకొస్తుంటాడు. ప్రతి ఒక కైండ్ ఆఫ్ వీడే సినిమాని అంతా షోల్డర్ మీద తీసుకెళ్తున్న డ్రైవ్ వేస్తుంటాడు వీన్ త్రూ. అంటే గవిరెడ్డి అని మిగతా చరణ్ అనేది ఏం చేయలేదని చెప్తున్నారా? అంటే వాళ్ళు హీరోస్ కాదని చెప్తున్నారు. వాళ్ళు హీరోసే. హీరోకి కానీ హీరోకి ఒక హీరో అని, నేను కూడా హీరో అంటాను. కానీ బేసిక్ గవిరెడ్డి చూడు, నువ్వు హీరో అని చెప్పాలని ట్రై చేస్తున్నా, ఇతను ఒప్పుకోవట్లేదు అబ్బా, మొత్తం నేనే అని చెప్తున్నాడు. గవిరెడ్డి ఆల్ఫా అండి, అది ఎవరు తగ్గలేము, ఇద్దరు ఆల్ఫాలే. నేనే ఇంకా కొంచెం ఆల్ఫా లేదు ఏం లేదు, తొక్కలో ఆల్ఫా అంటుంటా ఇంకా. బట్ అదేలేండి. అంటే ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఒకవేళ ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చేది ఒకవేళ అనేటోడు హీరో అయితే ఆ సినిమాలు నేనే ఫైనల్గా మళ్ళీ చెప్పుకున్నాడు. గవిరెడ్డి వాళ్ళు బాగా చేసారు హీరోలాగా. బట్ సో జోక్స్ పార్ట్ ఐ థింక్ అదే అదొక కొలాబరేటివ్. జోక్సే పార్ట్ ఏం కాదు, అది సీరియస్ గానే చెప్పావు నువ్వు. కరెక్టే. హర్షిత్ రెడ్డి హీరో, నో ప్రాబ్లం.